ఎలక్షన్ని మరి శత్రువర్గంగా అవడానికి ప్రయత్నాలు చేయొద్దు ప్లీజ్. ఇలాగా ఏదో సెల్ ఫోన్లు ఇస్తాం, అవి ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని మళ్ళీ పాడు చేయవద్దు. మళ్ళీ ప్రతి ఎలక్షన్ కూడా ఇది రోజుకి పెరిగి మన పాత ఎలక్షన్స్, పొలిటికల్ ఎలక్షన్స్లో కోట్లు ఎలాగ ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిందో అలా నాశనం ప్రయత్నం అది. 30 ఏళ్ళ నా ఫ్రెండ్ ఆడు మోసం చేస్తాను, నేను కల్లా కూడా అనుకుంటాను. అలీ కూడా నాగబాబు లాంటి వచ్చి అలీ మన శివాజీని సెక్రటరీ చేద్దాం, నేను వద్దునా బాబు ఈ ఒక్కసారి నన్ను వదిలేరు, నేను మా మురళీమోహన్ గారితో నేను చేయనన్నా, నన్ను వదిలేనంటే నో నేను సంతకం పెట్టినాను. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కి ఎవరైతే ఒక సపోర్టింగ్ గా ఒక ఆయన చేస్తున్నారో, ఆయన ప్రెస్ మీట్ పెట్టారో, ఆయన ఆల్రెడీ మాకు ప్రెసిడెంట్ గా చేశారండి. చేసినప్పుడు మేము దిగిపోయి ఆయనకి హ్యాండ్ వర్క్ చేసిన కోట్లలో ఆయన కూర్చొని ఒక ఇల్లు కొన్నారు, అది 75 లక్షలు. ఇప్పుడు దాని విలువ 15 లక్షలు. ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు, కనీసం ఏదైనా చేసి ఫండ్ కూడా అరేంజ్ చేయలేదు. ఆర్టిస్టులు బెదిరిస్తున్నారు, ఇలాంటి చాలా సిల్లీ విషయాలన్నీ మాట్లాడారు. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్కి ఎలక్షన్స్ అయ్యే వరకు నేను ఆయనకి నా మనస్ఫూర్తిగా నా మద్దతు తెలియజేస్తున్నాను.